ఈ లీడిల్లో షాపింగ్ మాల్ ఇది. షాపింగ్ మాల్ అంటే కూరగాయలు, కొద్దిగా బట్టలు, డ్యూటీ బట్టలు అలాంటివి అమ్ముతుంటారు అక్కడ. నాకు ఇష్టమైనది ఇది ఎల్ఈడి షాప్ అనేది. మనకి రిలయన్స్ ఫ్రెష్ ఎలాగో అలాంటిది ఇది. నాకు ఇష్టమైన షాప్ ఎందుకంటే ధరలు ఉంటాయి. కొన్ని షాపులు కొంచెం ఎక్కువ ఉంటాయి రేట్లు. లిడిల్ మాత్రం జర్మనీది ఇది. దీని ఓనర్ జర్మనీ, ఇది జర్మనీ కంపెనీది. అలాగే వెళ్దాం, లోపల ఎలాగ ఉంటుందని చూపిస్తాను. అన్ని రకాల కూరగాయలు, పళ్ళు ఇవన్నీ అమ్ముతుంటారు. చూద్దాం. సామాన్లు దగ్గర నాకైతే చిన్నది సరిపోద్ది. ఈ రిక్షా పట్టుకొని వెళ్తాను లోపలికి. ఈ రిక్షాలో వేసుకొని వస్తాను. లోపలికి వెళ్ళిపోదాం, చూద్దాం పదండి. ముందు కనిపిస్తున్నాయి వాటర్ బాటిల్, అదే సోడా బాటిల్. ఇక్కడ వాటర్ అంటారు దీన్ని. మనకు తాగితే సోడాలా ఉంటుంది. ఫస్ట్ చూడండి, మిల్క్ ఐటమ్స్ పాల్లో కలుపుకొని తింటారు. పళ్ళు, ఇటువంటి పళ్ళు చూసుంటారేమో, మన సైడ్ ఉండవు. కాశ్మీర్ ఒక సైడ్ ఉంటాయేమో తెలీదు. పుచ్చకాయ, ద్రాక్ష, వీటి పేర్లు తెలియదు, రకరకాలు ఉన్నాయి. ఇవన్నీ తినేసాను, అన్ని రకాలు టచ్ చేసాను 3 సంవత్సరాల్లోనూ. యాపిల్ పళ్ళు చెల్లులాగా ఉండేది. యాపిల్ పళ్ళు ఉంటాయి కదా, దానికి చెల్లు అవుతుంది. పండు అలా ఉంది, పండు యాపిల్ పండులాగా ఉంది, కానీ కొత్త రకం ఉంది. ఇది చెల్లు అవుద్ది యాపిల్ పండుకి. మధ్యలో చిన్న పెక్క ఉంటుంది అంతే. రకాలు ఎన్ని రకాలు ఉన్నాయి. రొట్టెలు చూడండి, రకరకాల రొట్టెలు ఉన్నాయి. స్వీట్ రొట్టెలు, హాట్ రొట్టెలు అన్నీ ఉన్నాయి. హాట్ అంటే మరి ఎక్కువ ఉండదు. ఈ తేనె బాటిల్స్, ఈ తేనె, దీని రేటు €3.75, €3.75 తేనెది. ఇది తేనె, రకరకాల తేనెలు ఉన్నాయి. ఇదైతే బాగుంటుంది, నేను తిన్నాను. ఇది బాగుంటుంది, క్వాలిటీగా ఉంటాయిలేండి, మనలా కల్తీ ఉండదు. ఈ రొట్టెలు నాకు కావాల్సిన ఇదే తీసుకుంటాను. ఇది ఒకటి, ఇదంతా కలిపి €1. €1 ఇది. పుచ్చకాయలు, కర్బూజా అన్నీ దొరుకుతాయి మనకి. బ్రహ్మజముడు పళ్ళు ఉన్నాయి చూసారా, ఇవి తింటారేమో. బ్రహ్మజములు అంటారు కదా, నాగజముడు పళ్ళు, ఇవి చూసుంటారు. ఇవి మన సైడ్ ఉంటాయేమో, అడవుల్లో అంట. మామిడికాయలాగా అనిపిస్తుంది కానీ మనకు బాదం పిక్కలని టేస్ట్ వస్తుంది. మామిడికాయలు, యాపిల్ రకాలు చూడండి ఎన్ని ఉన్నాయో. ద్రాక్ష, అన్ని రకాలు ఉన్నాయి. డబ్బు ఉంటే మనకి అన్నీ ఉన్నట్టు అలా ఉన్నాయి ఇక్కడ. యాపిల్ పండు ఒకటి తీసుకోవాలి. ఈ రొట్టెలు కవర్ తీసుకున్నాం, కవర్లోనే వేసుకున్నాం. వీటి రేట్ ఎంత ఉందంటే 10 సెంట్లు, ₹10 ఉంది. €1 సగం అన్నమాట. అది టైం పాస్. స్వీట్ చాక్లెట్ ఉంటుంది లోపల. మన దేశం అంటిపళ్ళు, కొత్తిమీర,
ఇది కొత్తిమీర వాసన రావట్లేదు, ఇది ఏమీరో తెలీదు. పట్టుకొక్క చూడండి, ఎక్కువ ఉంటుంది ఇక్కడ, చాలా ఎక్కువ. వైట్ పట్టుకొక్క. ఇది బ్రౌన్ కలర్, ఇది వైట్, ఇది బ్రౌన్. ఎండిన పట్టుకొక్క. ఒక్క గోడకి రకరకాల రంగులు వేసినట్టు ఉంది పరిస్థితి. ఒకే పట్టుకొక్క ఒకటి కానీ రకరకాలు ఉన్నాయి. మనం వెళ్ళక ఒక గోడకి ఎన్ని రంగులు వేస్తాం కదా. శనక్కాయలు ఇవి దొరుకుతాయి, వాల్నట్ కాయలు, డ్రై ఫ్రూట్స్, వీటికి ద్రాక్ష, వీటికి ఖర్జూరం, కూరగాయలు అన్నీ దొరుకుతాయి. ఆకుకూరలు, క్యాబేజీ, కాలీఫ్లవర్, పుచ్చకాయలు. ఇవి ఏంటంటే కేజీల లెక్కనే తీసుకెళ్ళిపోవడమే. 4 యూరోలు ఉంటుంది మన ఇండియన్ మనీ అయితే. చికెన్ చూడండి, చికెన్ ఈ బ్లాక్ అంతా చికెన్ అనమాట. అన్నీ రెడీమేడ్ చేసి, కాలు కావాలంటే కాలు. ఇవన్నీ ఒక రకం హ్యాండ్వి, లెగ్గలు కాదు. ఇవన్నీ ఎంత 5 యూరోలు ఉంది. 5 అంటే 450 కేజీ 450. కేజీ 100 గ్రాములు ఉంది, 450 కేజీ 100 గ్రాములు. ఇదంతా చికెన్ మనకు రెడీమేడ్గా ఉంటే. ఇదేంటో చూద్దాం. చికెన్ కాదు, ఇది పంది మాంసం, జర్మనీ మాంసం. ఇది జర్మనీలో తయారు అంతా పంది మాంసం. ఇది ఆవు మాంసం. ఇది ఆవు ఉంది కదా, ఆవు బొమ్మ, ఆవు మాంసం. ఆవు మాంసం ఎంత? ఇది 800 గ్రాములు. ఫ్యామిలీ ఉంది. ఫ్యామిలీని ఎక్కడ ఉంది దీని రేట్లు? 800 గ్రాములు 2 గులాసం ఉంది. ఇటువైపు పంది మాంసం మనకి ఇష్టమైనది. కోడి మాంసం ఇటువైపు. రెడీమేడ్ అన్నీ. సాసు, టమాటా సాసు, రకరకాల సాసులు. అన్నిటికీ రేట్లు ఉంటాయి. రేట్లు ఫిక్స్డ్ చేసి ఉంచుతారు. ఇది మనకి ఏంటంటే రెడీమేడ్. రొట్టె మధ్యలో అవి వేసుకొని తినడమే. ఇది రెడీమేడ్ వచ్చి. ఈ చికెన్ ఏదో తెలియదు, పేర్లు మనకు తెలియదు కదా, జర్మనీ రాదు కదా. చికెనో పిగ్గో తెలియదు మరి. మాంసాలు, ఇవన్నీ మాంసాల బ్లాకులు. చేపలు, రొయ్యలు, మాంసాలు, పంది మాంసం. రెడీమేడ్ అనమాట, ఇంకా వండవసరం లేదు. తీసుకెళ్ళి కోసుకొని తినేయడమే, ముక్కలు కోసుకొని అలా తినేయడమే. ఇంకా కావాలంటే నూనెలో వేపుకొని తినేస్తారు. ఇది కూడా అంటే ఇది భలే టేస్ట్ ఉంటుంది. అది చాలా బాగుంటుంది. రెడీమేడ్ కోసుకొని ముక్కలు చేసుకొని రొట్టెల మధ్యన పెట్టుకొని తినేయడమే. ఇది బాగుంటుంది. తిన్నాను, మాంసాలు మొత్తం తిన్నాను, అన్ని రకాలు టచ్ చేశాను. కాఫీ కూల్ కాఫీ అంటారు కదా అవి. ఇదంతా కాఫీ €1 100. మనం ఇప్పుడు ఇవి తీసుకుందాం. ఎనర్జీ డ్రింకులు, మనకు ఎనర్జీ కావాలి కదా. ఇవన్నీ చెప్పనందుకు నాకు ఇష్టమైనది రెడ్ బుల్లే, కానీ దానికంటే తక్కువ రేటుది కాంగ్స్ట్రోంగ్. 2 తీసుకుందాం. 2 తీసుకున్నాం. ఒక్కొక్కటి ఎంత రేటు ఉంది? 37 సెంట్లు ఉంది. 27 రూపాయలు. 27 30 రూపాయలు ఉంటుంది. పెరుగులు
సలాడ్లు ఇవన్నీ సలాడ్లే, మాంసం సలాడ్లు ఉంటాయి, అన్నీ సలాడ్లు. ఇవి రొయ్యలు ఎంత ఇది €2 180. ఇది €2.5 ఉంది, 250. అది తక్కువ ఈ సలాడ్లు. ఇవి చికెన్ సలాడ్లు, ఇది క్యారెట్ సలాడ్లాగా ఉంది. చికెన్ మటన్ సలాడ్లు, అన్నీ సలాడ్లు, రకరకాల సలాడ్లు ఉంటాయి. చేపలు రెడీ చేసి ఉంచుతారు, మొత్తానికి నూనెలో వేపుకోవడమే. ఇవి మన గోధుమ పిండితో చేస్తారు, లోపల నార్మల్గా ఉంటాయి, అలా చికెను మటన్స్తో ఉంటాయి ఇవన్నీ. ఇవి చూడండి పప్పల్లాగా ఉన్నాయి, అరిసెల్లాగా ఉన్నాయి. ఇది ఆవు మాంసం 500 గ్రాములు. ఆవు మాంసం 500 గ్రాములు అంత ఉంది, €5 ఉంది. ఇవన్నీ ఎలాగంటే మనం నూనెలో నేర్పుకుంటే చక్కగా అయిపోద్ది, 5 నిమిషాల్లో పని అది అయిపోతుంది. ఇక్కడ కోంటి సంచుల్లాగా ఉంది. సముద్రం చేపలు కోంటి సంచులు. కోంటి సంచులు ఇవి అమీబాల్లాగా ఉన్నాయి. అమీబా అన్నీ ఉన్నాయి. డబ్బులు ఉంటే చేసుకోవచ్చాను. ఇటువైపు బట్టలు, ఇంటికి పనికి వచ్చిన సామాన్, పిజ్జాలు, బర్గర్లు ఇక్కడ ఉన్నాయి. చూసారా, అంతా మాంసాలతోనే. ఇక్కడ హాట్ అనేది తక్కువ. మన హాట్ తింటే వీళ్ళకి అదిరిపోతాయి, అన్ని కిందవన్నీ అదిరిపోతాయి. తినరు. ఇవన్నీ రెడీమేడ్లే, కొనుక్కొని ఇంటికి వెళ్ళి కాల్చుకొని తినేయడం, లేకపోతే డైరెక్ట్ తినేసినా పర్లేదు. నాకు ఇష్టమైందిగా ఎక్కడుంది ఇప్పుడు నేను ఎక్కువగా తినేది పంది మాంసం. అర కేజీ ఇది, అర కేజీ ఎంత ఉంది? €3. €2.99. అర కేజీ 2 తీసుకున్న కేజీ. నాకు ఇది నేను క్యాంటీన్లో తినేస్తాను. మధ్యాహ్నం 2 పూటలు ఇంటి దగ్గర తింటాను. 2 రోజులకు ఒకసారి వస్తాను ఇక్కడికి. అది కేజీ 2 రోజులు. ఆ 2 రోజులు క్యాంటీన్లో, డైలీ 4 రోజులు క్యాంటీన్ కార్డు తీసుకున్నాను. ఇవన్నీ తిన్నానండి. అంటే చూడాలి కదా, అన్ని రకాలు చూడాలి కదా అన్నారు పెద్దలు. మనం పుట్టిన దేనికి అన్నీ టేస్ట్ చెయ్యాలిరా అని అన్నారు. నేనేమో ఇవి చెయ్యాలి కదా అనుకుని ఇవే తింటున్నాను. వాళ్ళు వేరే చెప్పారు అన్నీ చూడాలని, ఇవే తినేసాను. నాకు వచ్చిన డబ్బులకే అక్కడికి అలా సరిపెట్టేస్తున్నాను. ఎలక్ట్రికల్ ఐటమ్స్ చాలా ఉంటాయి ఇక్కడ. మనకి షాపులో ఎలా దొరికితే అలాగే మన దగ్గర అలాగే రిలయన్స్కి వెళ్తే అన్నీ దొరుకుతాయో అలాగా. సాక్సులు, బ్లేడ్లు, రబ్బర్లు, పెన్సిళ్ళు, పెన్నులు. ₹3 పెన్ను, ₹10కి 3, ₹10కి 3 అలాగ అంటాం కదా, అలాంటివి. బట్టలు ఆరేసుకుని క్లిప్పులు. బొమ్మలు చూడండి, అలాగా ఆ బట్టలు వేసుకుంటే అలాగ ఉంటాం అన్నమాట. అలా కనిపిస్తాం. ఈ బట్టలు వేసుకుంటే ఇలా కనిపిస్తాం. చెప్పులు, శీతాకాలం చెప్పులు, దూదుల్లాగా ఉన్నాయి చూడండి. శీతాకాలం చెప్పులు ఇంట్లో వేసుకున్నాం. మనం ఇంట్లోనా బయట అంత ఒకలాగే వాడతాం. మనం ఒకటి తీసుకుంటే బెటర్ ఏమో అనిపిస్తుంది నాకు. కానీ €10 ఉంది. చూద్దాం, కొంచెం మడత పెట్టింది తీసుకుంటే బాగుంటుంది. మనమే మడత పెట్టుకోలేము. పంచదారమ్మ సైజు చూసుకోవాలమ్మా, సైజునే చూసుకుంటే నా సైజే నమ్ము, నాకు 50 అయితే సరిపోతుందమ్ము. ఇది 50 కాదమ్మా, 48. ఇది నాకు చాలదమ్మా, టైట్ అయిపోతుంది. ఓకే, టైట్ అయిపోతుంది. ఈ షూ రేట్ ఎంత ఉందో చూడండి. €13 ఉంది ఈ షూ రేటు.
13 యూరోలు బాగానే ఉంది. బాగానే ఉంది 13 యూరోలు. అంటే మన ఇండియా కరెన్సీ ఎంత అంటే దగ్గర దగ్గర 1200, 13,900, 1300 వేసుకోండి. 1300. ఈ షూ ఎంత ఉంది? అబ్బో, ఇది 20 యూరోలు అంటే దగ్గర 1800 ఇది. కానీ బాగున్నట్టుంది. కలర్ నాకు నచ్చలేదు. కానీ 1800 షూ చాలా బాగుంది. షూ బాగానే ఉంది. పెట్టుకున్నోడికి బాగుంటుంది. నాలాంటి వాడికి నా కలర్లో కలిసిపోతుంది. చాలా బాగుంది. లేడీస్ చెప్పులు ఎవరికైనా కావాలంటే మెసేజ్ పెట్టండి, పంపిస్తాను. ట్రాగులు ఇవి 10 యూరోలు. ట్రాగ్ 10 యూరోలు అమ్మా. 10 యూరోలు అంటే మనకి రూపాయలు 1100. ఇవన్నీ చూపించడానికి